ఈరోజు మొన్న జూలై 31 తేదీన వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రక తీర్పు. ఆ తీర్పుపై వెనువెంటనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడము, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక ప్రకటన చేయడము, సుప్రీంకోర్టు తీర్పుని తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇంప్లిమెంట్ చేస్తాము, రాబోయే కాలంలో నోటిఫికేషన్లు కూడా న్యాయం చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుంది అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడము, వారికి ఈ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుంది. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా మీరు ముఖ్య అంశాలు తీసుకుంటే ఇందులో 2004-2005లో వెలువడ్డ ఆనాటి 5 జడ్జిల సుప్రీంకోర్టు తీర్పు, దానిపైనే మళ్ళీ పంజాబ్ రాష్ట్రము, పంజాబ్లో జరిగిన కేటగరైజేషన్ పైన హైకోర్టే కానీ సుప్రీంకోర్టుల వాదనలు, ఆ వాదనలో 22 మంది వారి వాదనలు వినిపిస్తే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి మీ జాతి తరఫున గౌరవ శాసనసభ్యులను తీసుకొని ఢిల్లీకి పోవాలి, మొదట మీరు ఏజీతో మాట్లాడండి, వారి అభిప్రాయం తీసుకోండి, ఆ తర్వాత ఢిల్లీకి పోండి, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ని నియమించండి, ఖర్చు భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ మీరు మాత్రం మీ వాదన, మీ అభిప్రాయము, మీ ఆవేదన ఢిల్లీలో తెలియజేయండి, సుప్రీంకోర్టులో కూర్చోండి అని చెప్పి మా అందరికీ వారు ఒక సూచన సలహా ఇస్తే మేమందరం కలిసి ఢిల్లీకి పోవడం జరిగింది. సీనియర్ అడ్వకేట్తో మాట్లాడడం, సుప్రీంకోర్టులో కూర్చోవడం. సో ద తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ is also a part of this, not judgment, part of this arguments. So government has officially appointed a senior most advocate on behalf of categorization for which the government of Telangana has stood. అందు గురించి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట తెలంగాణలో దళిత సమాజంలో అన్ని వర్గాలు ఒకటి ఆలోచన చేయాలి. ఏంది అంటే మేము ఈ వర్గానికి వ్యతిరేకము, ఆ వర్గానికి వ్యతిరేకం, ఈ వర్గానికి వ్యతిరేకం, ఈ మాదిగ జాతి కానీ ఉపకులాలు కానీ ఇతర కులాలకు ఇతర కులానికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ వీఆర్ ఫర్ ఈక్వాలిటీ. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, వీఆర్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, వీఆర్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్, వీఆర్ ఫర్ ఈక్వాలిటీ, we are for self-respect. ఆత్మస్థైర్యము, ఆత్మగౌరవము, సమానత్వము గౌరవిస్తాం మేము, కానీ జాతిల్నే అంటరానితనం అంటే అది దుర్మార్గం, దాన్ని ఖండిస్తాము, ఎదిరిస్తాము. బాధ్యత ఉన్నది. మేము జాతి తరఫున ముఖ్యంగా 2-3 సీనియర్ అడ్వకేట్లను నియమించుకోవాలి. ఆ జడ్జిమెంట్ని ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలి. ఎగ్జామిన్ చేసిన తర్వాత మేమందరం కూర్చునేసి వాళ్ళు ఏదైతే సారం ఇస్తారో ఆ సారాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మేమందరం కలిసి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. మాకు తెలిసిన మా అడ్వకేట్ల తరఫున మాకున్న సారము, మాకు అర్థమైన అంశం ఇది, దీనిపైన మీరు ఆలోచన చేయండి, ఒక కమిటీ నియమించండి, దాని ఆధారంగా మీరు భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని, ఒక ఆర్డినెన్సే కానీ ఒక యాక్టే కానీ తీసుకురని చెప్పి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం. సో 2024 July 31st judgment is nothing but a reaction to the 2004-2005 judgment. ఆ జడ్జిమెంట్ ఏమందంటే 300 ఆర్టికల్ 311 3041 ప్రకారము చెల్లదు అని చెప్పింది, సబ్ కేటగరైజేషన్. ఇప్పుడు కోర్టు ఏమంటుందంటే చెల్లుతుంది అంటుంది. ఇట్ ఇస్ నాట్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, 15 and 16. Sub categorization nothing but to bring about an equality.
గివ్ అన్ ఆపర్చునిటీ. ఈ 341 ఆర్టికల్కు వ్యతిరేకం కాదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు 7 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ జడ్జిమెంట్ డెలివరీ చేసింది. మీ అందరితో కోరేది ఒకటే, దీన్ని మనము ముందుకు తీసుకెళ్తూ త్వరలోనే ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒక కమిటీ, ఒక ఆర్డినెన్సు లేదా ఒక యాక్టు, ఒక స్పెషల్ సెషను అనే దిశగా మన కృషి ఉండాలి, ప్రయత్నం ఉండాలి. దానికి తోడు రాబోయే కాలంలో 2వ వారంలో 15, 16, 17కు ఒక పక్క డేట్ ఫిక్స్ చేసుకునేసి ఒక మాదిగ సమ్మేళనమే కానీ, ఉత్సవాలే కానీ, సభనే కానీ అందులో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి సన్మానించాలి, సత్కరించాలి. మనకున్న ఆలోచనలు, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ తెలంగాణ ఆర్ మాదిగాస్ ఆర్ చెమార్స్. చాలామందికి అర్థం కాదు, చెమార్ అంటే వేరే, మాదిగా అంటే వేరే, మా మోచి అంటే వేరే అని రకరకాల అనుకుంటా, జాట్వా అంటే వేరే అని. ఇదంతా కాదు, ఇది మూర్ఖత్వం. చర్మకారకుడు చెమారు. చర్మం అంటే తోలు, రంపం అంటే తోలుకు సంబంధించింది, గూటం అంటే మొలకు సంబంధించింది. నాకు ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఉర్దూ వచ్చు, గూటం వచ్చు. నేను చరిత్ర చెప్పుకొని కొంతమంది చెప్పుకుంటారు. జగ్జీవరాం శిష్యులము 74లో జగ్జీవరాం కాలేజ్ మొదలు పెట్టిన వాళ్ళం మేము. చెప్పుకున్నాం ఎప్పుడైనా? ఎప్పుడు చెప్పుకోలేదు. చర్మకార సంఘం మొదలు పెట్టింది 60లలో మా తండ్రి గారు. ఇదే మాధవరావు గురించి చెప్తుండే, మా తండ్రి గారు కూర్చోబెట్టుకుని లెటర్ రాపిస్తుండే 69, 70, 71 ఎవరికి? ఏఐసిసికి. మా జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి. మా కర్మ ఏంటంటే మేము చెప్పుకోము, కొంతమంది చెప్పుకుంటారు. చెప్పుకునే షోకు లేదు మాకు, అడ్డగోలుగా మాట్లాడేది లేదు మాకు. కానీ ఈ జాతి కమిట్ అయినాము. జాతికి ఒక సింపుల్ సెంటెన్స్ ఉంది ఇంగ్లీష్లో, పే బ్యాక్ అంటారు దాన్ని. తిరిగి నీ జాతికి ఇవ్వు. ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మాదిగాలలో విద్యనే, వైద్యము, విద్య, ఉద్యోగాలే కాకుండా సంస్కరణ కావాలి, మార్పు రావాలి. ఎలాంటి మార్పు రావాలి? ఎప్పుడైనా మాట్లాడుతున్నాం దాని గురించి మనం? విద్యావంతుడే కాదు, ఉద్యోగస్తుడే కాదు, సంస్కారవంతుడు కావాలి, కాంపిటేటివ్ ప్రపంచంలో ఉండాలి. ఆ దిశగా మన ఆలోచన ఉండాలి. 2012లో తీసుకొచ్చిన రవిదాస్ మహారాజుని తీసుకొచ్చినాం. నా మీద ముద్రేశారు, అరే వీడు మోచి అని చెప్పేసి. నేను అనుకున్నాను మూర్ఖులు, వీళ్ళకు మోచి మాదిగా తేడా ఏం తెలియదు, దాని 2 ఒకటే రా నాయన ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాను అనుకోండి. ఈరోజు బీఎస్పీ బలమైంది, కాంశీరాం బలమైంది, నార్త్ ఇండియాలో చెమార్స్ల బలమైంది. ఎంతమంది మాదిగా తెలిసింది? రవిదాస్ మహారాజు బలం. లక్షల మంది నార్త్ ఇండియాలో భక్తులు, రవిదాసియాసు. ఆ బలం ఎక్కడికి వచ్చింది? కాంశీరాంకు. సో చరిత్రలోకి పోండి, మార్పు రావాలి, పోటీ ప్రపంచంలో బ్రతకాలి, గౌరవంగా బ్రతకాలి, సమానత్వంతో బ్రతకాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలంటే కొద్దిగా మనము సంస్కారంలో కూడా మార్పు రావాలి, మన ఆలోచనలో కూడా మార్పు రావాలి. ఎప్పుడు ఆత్మగౌరవంతో బతికిన, ఆత్మగౌరవాన్ని అమ్ముకొని ఎప్పుడు బతకలేదు. సన్న గీత ఉంటుంది బిట్వీన్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ అరోగెన్స్. అందరూ ఏమనుకుంటారు? అమ్మతో చాలా అహంకారం అనుకుంటారు, సంతోషం అనుకుంటాను నేను. సో మీ అందరితోటి ఇది ఆట మొదలైంది. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ జాతిని ఒక మార్గంలో, ఒక దిశ నిర్దేశించి ముందుకు తీసుకుపోవట్లో మనందరి బాధ్యత ఉంటుంది. ఒక దామోదర్దో, ఒక నర్సనదో, పాపనదో, ఓ యాదనదో, సంపత్తో కాదు. It should be a collective responsibility and collective wisdom. It should be a collective responsibility and a collective wisdom. ఈ విజ్డమ్ ద్వారా, ఈ బాధ్యత ద్వారా, ఈ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద్వారా రేపు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ని కానీ, కల్చరల్ ఫీల్డ్ని కానీ, ప్రతి దాంట్లో మన యాక్టివిటీ ఉండాలి. సమ్వేర్ ద గవర్నమెంట్ షుడ్ రియాక్ట్ టు అవర్ డిమాండ్స్, నాట్ డిమాండ్స్.
మనకైతే హక్కు ఉందో దానిపైన ప్రభుత్వం స్పందిస్తుంది. మనము ఏ రకంగా అడిగితే ఆ దిశగా మనకు స్పందిస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడీ. చరిత్రలో ఎప్పుడైనా సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చరిత్ర గుర్తించింది, గౌరవించింది. బానిసత్వానికి ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. బానిసత్వం ఉన్నా, అంటరానితనం ఉన్నా ఇవన్నీ ఎప్పటికైనా తిరుగుబాటుకు దారితీస్తాయి. ఆర్థిక సమానతలు అన్నింటిలో ప్రమాదమైనవి సమాజానికి. These are very dangerous. An economy should not be in the hands of few people or few families or ఒక వర్గం చేతిలో ఉండకూడదు. ఇది ప్రమాదం. ఇది కనుక రేపు పొద్దున మనము ఉద్యోగ భద్రతనే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, విద్యా భద్రతనే కానీ, విద్యల అవకాశాలే కానీ, దానికి తోడు ఆర్థిక వెసులుబాటు, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అంటే ఈ జాతికి అవసరము. ఈ జాతికి ఇలా మురిసిపోదు. మనకు రేపు పొద్దున నాకు ఉద్యోగం వస్తుంది, రేపు పొద్దున నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో నాకు సీట్ వస్తుంది, నాకు ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది, ఎంబీఏ వస్తుంది. కాదు, ఇట్ ఇస్ ఓన్లీ 10% ఆర్ ఇట్ ఇస్ 15%. ఇట్ ఇస్ నాట్ 90%, ఇట్ ఇస్ నాట్ 80%, ఇట్ ఇస్ నాట్ 70%. It's only 15%. So the maximum you can say it is 20%. What about the rest of the 80% or 70%? దాని గురించి ఆలోచన చేయండి. మాకు రేపు పొద్దున మా అవసరాలేంటి, నా జాతిలో పేదవాళ్ళ అవసరాలేంటి, ఆ కుటుంబాల అవసరాలేంటి, ఆ పేదరిక నిర్మూలన ఏ రకంగా చేయాలి, దానిపైన మనం ఆలోచన చేద్దాం. ప్రభుత్వాన్ని గైడ్ చేద్దాం. ప్రభుత్వానికి పిటిషన్ ఇద్దాం. అయ్యా సప్లాన్ ఉంది, మాకు చేయండి. సో కేవలం ఒక తీర్పు రాగానే మనం సంబరపడిపోయేసి అబ్బా రేపు పొద్దున మన తలరాతలు మారిపోతాయి అంటే ఇట్ ఈస్ స్టూపిడిటీ, మూర్ఖత్వం. సో మీ అందరితో కోరేది ఒకటి, ఏ జోషు ఏ ఓషుతోడే మనం ఉండి ఈరోజు ఈ చక్కగా మనం తీర్మానించుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని, మన ఎక్స్పర్ట్ కమిటీ, లీగల్ కమిటీని ఏర్పాటు చేసుకొని క్షుణ్ణంగా ఆ జడ్జిమెంట్ స్టడీ చేసుకొని దాంట్లో ఉన్న ఎసెన్స్ని బయటికి తీసి సారాన్ని రిప్రజెంటేషన్ రూపంలో మనం అందరం కలిసిపోయేసి ముఖ్యమంత్రి గారికి సార్ ఈ సారం ఇది ఉన్నది, ఓ కమిటీ ఏర్పాటు చేయండి, త్వరగా కమిటీ రిపోర్ట్ తెప్పించుకోండి, మీరు ఆర్డినెన్స్ ఇస్తారా, నోటిఫికేషన్ ఇస్తారా, దేని ప్రాతిపదికన మీరు మాకు రేపు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు? ఎంపెరికల్ అంటున్నాడు. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎంపెరికల్? నీ అబ్జర్వేషన్, నీ అనుభవం. Court has not directed the states. Court has given the liberty to the states. Court has not directed the states. It has not ordered, it has not directed, it has given the liberty to the states. ఇవన్నీ కలవాలంటే మనం తరచుగా కలవాలి, అందరం వీక్లీ ఒకసారి కలవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, ముందుకు పోవాలి. అదే రకంగా ఇంతకుముందు నర్సన్న అన్నట్టు, మా సత్తన్న అన్నట్టు ఒక మంచి సన్మాన సభ అన్నది కూడా ఓ సమ్మేళనం. దానికి ప్రత్యేక ఆహ్వానితగా చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి సన్మానించి వారు మనకు సానుకూలంగా ఇమ్మీడియట్గా స్పందించారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర అధిపతి ఆలోచన చేస్తుంది, స్పందించారా వద్దా, ఇంకో వర్గం ఏమనుకుంటుంది ఈ రకంగా కూడా ఆలోచన చేస్తారు. కానీ ఎలాంటి భేషజాలకు పోకుండా వాళ్ళు ఇమ్మీడియట్ హాఫ్ అన్ అవర్లో స్పందించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 16, 17, 18వ తేదీన మనం ఒక మంచి సన్మాన సభనే కాదు, ఓ సమ్మేళనం పెట్టుకునేసేసి అక్కడే మన ఆవేదన కానీ, మన ఆలోచన కానీ, మన భవిష్యత్తు కానీ, మనకేం కావాలి అనేది ఆ దిశగా కూర్చొని మనం చేసుకుందాము. ఎందుకు అంటే అందరూ చరిత్రలు చెప్పిన ఎప్పుడు చెప్పుకోలే చరిత్ర నాది, చెప్పుకునే అలవాటు కూడా నాకు లేదు. మా ఏం చేసిండు, మా పెద్దమ్మ ఏం చేసింది, సదాలక్ష్మమ్మ నాకు పెద్దమ్మ అవుతుంది, మా పెద్దమ్మ ఏం చేసింది, ఇవన్నీ ఏం చెప్పుకోలేదు. ఒక మాట మీరు ఎప్పుడు జగ్జీవనం పోయి విగ్రహం వేస్తారు, మొదటి విగ్రహం ఏడు వచ్చింది, జగ్జీవనం ఎన్నిసార్లు నా ఇంటికి వచ్చిండు, ఎన్నిసార్లు మా ఇంట్లో కూర్చున్నాడు, ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలేదు. జగ్జీవనం కాలేజ్ ఎప్పుడు మొదలైంది, జగ్జీవనం కాలేజ్ ఎందుకు మొదలైంది, ఇక నేనేమో చెప్పుకోవాలి ఇవన్నీ. అందు గురించి ఇవన్నీ వద్దు, అందరం కలిసికట్టుగా, మనకి ఎవరు శత్రువు కాదు, అందరు మిత్రులే, అందరు జాతి సోదరులే, అందరం కలిసికట్టుగా మనం ముందుకు పోదాం.
మన బాధ్యత ఏముందో మన పెద్దలుగా, మన పెద్ద మనుషులుగా, ప్రజాప్రతినిధులుగా, జాతి పెద్దలుగా మనం ఏ రకంగా ముందుకు పోదామో అది ఓ కమిటీ వేసుకొని ఓ ప్లాన్ చేసుకొని రేపు ప్రభుత్వానికి మనం ఏ రకంగా వినతి ఇవ్వాలి అని చెప్పేసి మనం ఆలోచన చేయవలసిందిగా అందరితోటి శాసనసభ్యులు, మా పెద్దలు, మా పెద్ద మనిషి నరసింహులు గారు, యువకులు, ప్రొఫెసర్లు మీరందరూ చిరక మీరందరూ కూడా మమ్మల్ని గైడ్ చేయాలని చెప్పి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.